ధీమా ఏంటి చంద్రబాబు నాయుడు గారిది ఇదే చర్చ. సీనియర్లను పక్కన పెట్టారు. కానీ సీనియర్లు తిరగబడతారా? రివర్స్ అవుతారా? సైలెంట్‌గా ఉంటారా? బుజ్జగింపు పర్వం మొదలైన తర్వాతే, బుజ్జగించిన తర్వాతే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిందా? కాకపోతే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఎవరు గీత దాటరు అనే ఒక బలమైన నమ్మకం చంద్రబాబు గారిలో ఉందంట. ఎందుకంటే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపిక చూస్తే గతంలో బాబు మొహమాటాలకు పోతూ, రాజీ పడుతూ చేసిన సెలక్షన్స్ ఏమి ఇప్పుడు లేవు. చాలా నిక్కచ్చిగా ఆయన ముందు నుంచి చెప్తున్నారు. కొంతమందిని పక్కన పెట్టాల్సి వస్తుందనేది. ఉత్తరాంధ్రలో చూసుకుంటే మాజీ మంత్రులు గోండా అప్పల్ సూర్యనారాయణ ఫ్యామిలీని మొత్తం పక్కన పెట్టేశారు. వాళ్ళు టీడీపీకి వేరు విధేయులు. ఎక్కడికి పోరు, ఏ పార్టీలో చేరరు. ఆ విధంగా చూస్తే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎంత అడిగినా సరే ఆయన సైకిల్ దిగే సీన్ అయితే ఉండదు. విశాఖలో చూసుకుంటే కనుక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన చీపురుపల్లి అంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా అక్కడి నుంచే పోటీ చేస్తారు తప్ప వేరే ఛాన్స్ లేదనేది. ఆయన నో అన్నా కూడా టీడీపీ బేఫికర్గా ఉంటుంది తప్ప ఏం మాట్లాడదు. ఎందుకంటే ఇద్దరు వియ్యంకులు టీడీపీ జనసేనలో కీలకంగా ఉన్నారు. వారిని దాటి ఆయన ఎక్కడికి వెళ్ళలేరు అనేది. పైగా వైసీపీ వైపు అసలు వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఆయన వియ్యంకుడు అచ్చెన్నాయుడు, అల్లుడు కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలకంగా ఉన్నారు. దాంతో ఆయన ఆ బంధానికి కట్టుబడి ఉంటారు అనేది బాబు గారి బలమైన నమ్మకం. గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజా వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తి అస్సలు ఉండదు. ఆయన ఎంత ఆవేశం ప్రదర్శించిన తర్వాత కూల్ అయిపోతారు అనే ధీమా అయితే బాబు గారిలో కనిపిస్తుందట. అలాగే కృష్ణా జిల్లాలో చూసుకుంటే దేవినేని ఉమామహేశ్వర ఆయన కూడా అంతే. పార్టీ కట్టుబడి ఉంటారు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు గారు వెంటే ఉంటారు తప్ప ఈయన గీసిన గీత ఆయన దాటరు అనేది. ఈ పరిణామాలతో ఒక రకంగా సీనియర్లు రగిలిపోతున్నారని చెప్పి మీడియా హడావుడి చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా కూల్గా ఉన్నారంట, చాలా ధీమాగా ఉన్నారంట. ఈ నాయకులు అయితే నన్ను దాటి ఎక్కడికి పోరని, అందుకే వాళ్ళకి ఈసారి అవకాశం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారనే ధీమా బాబు గారిలో బలంగా ఉంది.